ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామలేఖలను స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొక్కసారి ఇటు రీతిగా కలిసి నేను ఆరాధించుకునే గొప్ప అవకాశాన్ని మా జీవితంలో దయచేసినందుకు నీకు వందనాలు ప్రభా. సజీవులు సజీవులే కదా ప్రభు, నిన్ను స్తుతిస్తారు. మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు స్తోత్రాలు. మీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది, మీ వాక్యం మమ్మల్ని సరిచేస్తుంది, మీ వాక్యం మమ్మల్ని నడిపిస్తుంది ప్రభా. అటువంటి నీ శ్రేష్టమైన వాక్యమును ప్రభుడు ధ్యానిస్తూ ఉండగా బోధించే నన్ను, ఇక్కడ కూర్చుని వాక్యం ఉంటున్న ప్రతి బిడ్డని మీరు దర్శించి వాక్యము ద్వారా మాతో మాట్లాడమని, మట్టి ఘటమును నన్ను నీ మహిమ ఘటంగా మార్చున్నాయన. కుటుంబ సమస్యలను బట్టి తల్లడిల్లిపోతున్న ప్రతి ఒక్కరికి కూడా సమస్య కారణాలు ప్రభా నీ వాక్యము ద్వారా తెలియజేసి వాటిని సరిచేసుకుంటూ బ్రతకడానికి కావలసిన కృప దయచేయమని యేసునామమున బట్టి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామములో ఈ ఆరాధన చేరవచ్చిన మీ అందరూ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనందరితో కూడా మాట్లాడబోయేటువంటి దివ్యమైనటువంటి వాక్య భాగము ఒక మంచి గొప్ప ప్రార్థనాపరుడి యొక్క ఏకైక కుమార్తె విషాదగాథ. మనందరికీ తెలుసు, ప్రార్థనలో పోరాట పటిమ కలిగిన వ్యక్తి, రాత్రంతా కూడా ప్రార్థనలో దేవునితో పోరాడిన వ్యక్తి యాకోబు. తాను కలిగి ఉన్నటువంటి ఒక్కగానొక కుమార్తె, 7వ సంతానముగా 11 మంది పిల్లల మధ్య జన్మించినటువంటి కుమార్తె దీన తండ్రి వలె ఒక ఉన్నతమైనటువంటి ప్రార్థన వీరురాలుగా మారవలసిన దీన తన జీవితంలో ఒక విషాదముతో తన జీవితము ముగింపు అనేది పలకడానికి గల కారణాలు ఏంటి? వాక్యపు వెలుగులో మనం జాగ్రత్తగా చూసినట్లయితే తెరహు కుమారుడైనటువంటి అబ్రహామును దేవుడు పిలిచి, నేను నిన్ను గొప్ప జనముగా నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పి తన తండ్రి ఇంటి నుంచి, తన స్వజనుల్లో నుంచి దేవుడు ప్రత్యేకపరిచి ఒక ఉన్నతమైనటువంటి వాగ్దానము ఇచ్చి దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. దేవుడు వాగ్దానం చేసినట్లుగానే అబ్రహామును దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. 318 మంది తన దగ్గర పనిచేసేటువంటి వారు ఉన్నారంటే అబ్రహాముని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు. ఇంతగా ఆశీర్వదించినప్పటికీ కూడా అబ్రహాము ద్వారా ప్రారంభమైనటువంటి ఒక ఉన్నతమైనటువంటి మిషన్, ఒక ఉన్నతమైనటువంటి నియమము, నా గర్భమందు పుట్టినటువంటి కుమారుడు, నా గర్భమందు పుట్టిన కుమారునికి ఈ కానాను దేశములో, నేను అభివృద్ధి పొందినటువంటి ఈ దేశములో అనేక మంది అమ్మాయిలు ఉన్నప్పటికీ కూడా నా కుమారుడికి ఏ ఒక్కరిని కూడా వివాహం చేయకూడదు అని చెప్పి ఒక నియమం పెట్టుకున్నాడు. అందుకనే తన దగ్గర పనిచేసేటువంటి ముఖ్య పనివాడిగా పిలువబడుతున్న ఎలియాజరుని పిలిచి, నా కుమారుడు కొరకు ఈ కానాను దేశంలో కాదు, నా స్వజనుల దగ్గరికి వెళ్ళి నా యొక్క కుమారుడు కొరకు ఒక అమ్మాయిని వివాహానికి తీసుకురావాలి అని చెప్పి ఆజ్ఞ ఇచ్చినట్లుగా చూడగలుగుతున్నాం. ఇదే బాటలు నడిచాడు తన కుమారుడైన ఇస్సాకు కూడా. తన గర్భమందు పుట్టినటువంటి కుమారుడైనటువంటి యాకోబుకి వివాహం చేసేటప్పుడు యాకోబుని పిలిచి అంటున్న మాటను మనం చూసినట్లయితే ఆదికాండము 28వ అధ్యాయము
మొదటి 2 వచనాలు చూద్దాం. ఆదికాండము 28వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఇస్సాకు యాకోబుని పిలిచి, నీవు నా కానాను కుమార్తెల్లో ఎవరిని వివాహం చేసుకొనకూడదు. నీవు లేచి పద్దనరాములోనున్నటువంటి నీ తల్లికి తండ్రి అయిన బెతోలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడు లాబాను కుమార్తెల్లో ఒకదానిని వివాహము చేసుకొనమని అతనికి ఆజ్ఞాపించి, సర్వశక్తుల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసమైన దేశమున, అనగా దేవుడు అబ్రహాముకిచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసుకున్నట్లు ఆయన నీకు, అనగా నీకు తోడును నీతో కూడా నీ సంతానములకు అబ్రహాముకు అనుగ్రహించిన ఆశీర్వాదమును. చాలండి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. తన తండ్రి అయినటువంటి అబ్రహాము ఇస్సాకు జీవితంలో ఏ రకమైనటువంటి నియమాన్ని నిబంధనలు పాటించాడో, అలాగే ఇస్సాకు కూడా తన కుమారుడైనటువంటి యాకోబుని పిలిచి, నాయనా నీవు ఈ కానాను దేశంలో నేను ఎంతగానో అభివృద్ధి పొందాను. ఆ మాట అందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా ఈ కానాను దేశంలో ఏ ఒక్కరిని కూడా తీసుకుని నీ వివాహం చేసుకొనకూడదు. నీ స్వజనులు, నీ తల్లి ఇంటివారు బెతియేలు ఇంటికి వెళ్తే అక్కడ లాబాను అనేటువంటి మీ మావ ఉంటాడు, మీ అమ్మకి సహోదరుడు, తన కుమార్తెలో ఎవరో ఒకరిని వివాహం చేసుకొని చెప్పి అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని చెప్పి ఒక ప్రత్యేకమైన ఆజ్ఞని జారీ చేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఎందుకు ఈ రోజున దేవుని చేత పిలువబడిన భక్తులు అనబడిన వాళ్ళందరూ కూడా కానానీయులతో సత్సంబంధాలను నెలకొల్పకూడదు అని చెప్పి ఒక రకమైన జాతిపరమైనటువంటి విచక్షణ కానే కాదు. అన్యులుగా పిలువబడుతున్నటువంటి వీళ్ళు దేవుని భయం కలిగినటువంటి వీళ్ళతో ఒకవేళ వియ్యంకు పొందితే వీళ్ళ ఆత్మీయ జీవితం పతనమైపోద్ది. దేవుడి బిడ్డల పట్ల కలిగి ఉన్న ప్రణాళిక ఉద్దేశములన్నీ కూడా నిర్వీమైపోతాయి. కాబట్టి మనం ఎప్పుడూ కూడా దేవునికి విరుద్ధమైనటువంటి రీతిలో మనం ప్రవర్తించకూడదు. దేవుని యొక్క నియమ నిబంధనల్ని ఎప్పుడూ కూడా మీరేవారుగా మనం ఉండకూడదని చెప్పి ఈ అబ్రహాము కానీ ఇస్సాకు కానీ ఒక ప్రత్యేకమైనటువంటి తీర్మానం తీసుకుని ముందుకు సాగుతూ ఉన్నారు. ఇలా జీవితాలు కొనసాగుతూ ఉన్నాయి. యాకోబు యొక్క పరిస్థితికి వచ్చేసరికి యాకోబు ఆదికాండం 34వ అధ్యాయం అంతా కూడా ఒక విషాదకరమైనటువంటి, ఒక బాధాకరమైన అధ్యాయంగా మిగిలినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈ యొక్క యాకోబు కుమార్తె అయినటువంటి దీనా గురించి మనం చూసినట్లయితే, ఏ కానానీయులైతే గనక తన తాతయ్యలు కానీ తండ్రులు కానీ వాళ్ళతో అనుబంధాలు ఏర్పరచుకోవడానికి ఇష్టపడలేదో, భయపడ్డారో, అదే కానానీయుడైనటువంటి షెకెముతో వివాహం చేసుకోవాలంటే ఒక నిశ్చయత కలిగి ఈ యొక్క దీనా తన జీవితాన్ని ముందుకు సాగించుకునే ప్రయత్నంలో దీనా యొక్క జీవితం అంతా కూడా ఒక విషాదకరమైన గాథగా మిగిలిపోయింది. ఈ రోజున దీనా జీవితం ఒక విషాద గాథగా మిగిలిపోవడానికి కారణాలు ఒక్క దీనాదేనా కానే కాదు. దయచేసి ఒక్కొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి వాక్యం విన్న ప్రేమ వెళ్ళారా, మంచి శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని మనం వింటున్నాం. ఈ 34వ అధ్యాయంకి వచ్చేసరికి ఇశ్రాయేలు ప్రజల యొక్క ఒక భయంకరమైన చేదైనటువంటి ఫలం అనేది ఎలా ప్రవేశించింది,
యాకోబు జీవితాన్ని ఏ విధముగా ఒక బాధాకరమైనటువంటి రీతిలో కన్నీరు మిగిల్చింది. కారణంలో మొట్టమొదటి కారణము ఆదికాండం 29వ అధ్యాయము 31 నుంచి 35 వరకు మనం చూసినట్లయితే దానికి మనం ఇచ్చేటువంటి టైటిల్ కుటుంబంలో ఉన్నటువంటి అపశృతుల వలన దారి తప్పినటువంటి దీన. కుటుంబ పరిస్థితిని బట్టి, కుటుంబ నేపథ్యాన్ని బట్టి దారి మళ్ళినటువంటి దీన. దయచేసి వాక్యం ప్రేమ బిడ్డలారా, దీన చిన్న వయసులో ఉన్నప్పుడే ఒక రకమైనటువంటి బాధాకరమైనటువంటి పరిస్థితులు తన కనులారా చూసింది. యాకోబు లేయాని ద్వేషించడము, తన యొక్క పిన్నిగా లేకపోతే తన చిన్నమ్మగా పిలువబడుతున్నటువంటి రాహేలుని ఎక్కువగా ప్రేమించడం, తల్లి అయినటువంటి లేయా నన్ను ప్రేమిస్తాడని చెప్పి పదే పదే భర్త ప్రేమ గూర్చి పరితపించడం. యాకోబేమో భార్య పట్ల లేయా పట్ల సరైనటువంటి సఖ్యత లేకుండా ద్వేషించడము మొదలు పెడుతూ ఉన్నప్పుడు ఈ పరిస్థితులన్నీ కూడా చూసినటువంటి ఈ పరిస్థితులన్నిటిని కూడా చూసినటువంటి దేన తన జీవితంలో ఒక నిర్ణయానికి వచ్చింది. బ్రతుకులో గనక ఇష్టం లేని వ్యక్తిని వివాహం చేసుకుంటే, ఇష్టపడని వ్యక్తిని వివాహం చేసుకుంటే దాని ద్వారా వచ్చేటువంటి బాధలు, దాని ద్వారా వచ్చేటువంటి కష్టాలు, దాని ద్వారా వచ్చేటువంటి అవమానాలు జీవితంలో ఎవరికి కూడా చెప్పి తీర్చలేనివి, ఆ బాధాకరమైన పరిస్థితి వర్ణించలేనిది అని చెప్పి ఈ దీన ఒక నిర్ణయానికి వచ్చి తన భవిష్యత్తు గురించి ఒక ప్రణాళికలు కలిగి ఉండి, నా బ్రతుకులో నన్ను ఇష్టపడే వాళ్ళని నేను వివాహం చేసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనకు వచ్చింది. అది ఎవరైనా కావచ్చు, దేవుని నమ్ముకున్న బిడ్డ అయినా, దేవుని నమ్ముకోలేని బిడ్డ అయినా, నాకు అవసరం లేదు, నన్ను ఇష్టపడితే చాలు అనేటువంటి ఆలోచనతో గుండె లోతుల్లో ఒక ప్రణాళికలు కలిగి అలా ఎదుగుతూ ఉంది దీన. కుటుంబ ప్రభావం అనేది, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సత్సంబంధం అనేది పిల్లల మీద ఎంత ప్రభావితం చూపిస్తాదో ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. దేవుని వాక్యం ప్రేమ బిడ్డలారా, దేవుడు మనకిచ్చినటువంటి స్వల్పకాలపు జీవితము, ఈ స్వల్పకాలపు జీవితంలో భార్యాభర్తలు అన్యోన్యముగా ప్రేమానురాగాలతో మనం బ్రతుకున్నప్పుడు మన పిల్లలు కూడా ప్రేమానురాగాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ప్రతి చిన్న విషయానికి, ప్రతి పెద్ద విషయానికి ఒకరినొకరు ద్వేషించుకునేవారిగా, ఒకరినొకరు దూషించుకునేవారిగా, సరైన సఖ్యత లేకుండా బ్రతికితే దాని ద్వారా వచ్చే పరివాసనము పిల్లల మీద ప్రభావితం చూపిస్తుందనే విషయాన్ని గమనించాలి. దేవుని వాక్యము భార్యాభర్తల గురించి విలువైన సత్యాలు నేర్పిస్తుంది. ఓ భార్య, నీ సొంత పురుషులకి నువ్వు లోబడి ఉండాలి. ఓ భర్త, నీవు నీ భార్యను ప్రేమించాలని చెప్పి దేవుని యొక్క ఆజ్ఞలని తూచా తప్పకుండా పాటిస్తూ బ్రతికిన కొద్ది కాలము ప్రేమ ఆప్యాయతలు కలిగినటువంటి కుటుంబాలుగా మన కుటుంబాలు ఉన్నప్పుడు దాని ద్వారా వచ్చే ప్రభావము పిల్లల్ని కూడా ప్రేమ కలిగిన బిడ్డలుగా, ఆప్యాయత కలిగిన బిడ్డలుగా మార్చడానికి అవకాశం ఉంటుంది. ఇక రెండోదిగా మనం చూసినట్లయితే, ఇది దీనా యొక్క తప్పిదం ఒకటేనా? అలా కాదు, తన ప్రార్థనాపరుడైన తండ్రి యొక్క తప్పిదం కూడా ఉంది. ఎంత గొప్ప ప్రార్థనాపరుడు యాకోబు! దేవునితోనే పోరాట ప్రార్థన చేసినటువంటి వ్యక్తి యాకోబు. నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను విడిచిపెట్టనని చెప్పి దేవునితో ప్రాధేయపడి ఒక విలువైనటువంటి ఆశీర్వాదాన్ని, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని పొందుకున్నటువంటి గొప్ప వ్యక్తి ఈ యొక్క యాకోబు. ఇలాంటి యాకోబు జీవితంలో 32వ అధ్యాయానికి వచ్చేసరికి
ఒక భయం ఉంది. ఏంటా భయం? తన అన్న అయినటువంటి యాసావు యాకోబుని చంపడానికి 400 మంది సైనికులు తీసుకుని వస్తున్నాడు అనే వార్త యాకోబుకి విన్నప్పుడు యాకోబు గుండెల్లో పగిలిపోయినాయి. అయ్యో, నేను చనిపోతానేమో నా అన్న చేతిలో. 20 సంవత్సరాల క్రితం నా జీవితంలో నేను చేసినటువంటి తప్పిదాన్ని బట్టి ఈ రోజున నా జీవితం ఈ శిక్ష అనుభవించవలసి వస్తుందేమో. ఆస్తున్న సమాధానం లేదు, పిల్లలున్నాగా నెమ్మది లేని పరిస్థితి అని చెప్పి కృంగిపోతున్నటువంటి యాకోబు వీటన్నిటికి పరిష్కారము ప్రార్థన అని చెప్పి ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. దేవుని దగ్గర ఉన్నతమైనటువంటి జవాబు పొందుకున్నాడు. దేని కొరకైతే యాకోబు భయపడుతున్నాడో ఆ భయములన్నిటిలోంచి దేవుడు విడిపించాడు. ఒకరి ప్రవక్తను యెహోవాకి ప్రీతికరంగా ఉన్నప్పుడు శత్రువును సహా దేవుడు మిత్రులుగా మారుస్తాడనేటువంటి ఆ విలువైనటువంటి సత్యాన్ని యాకోబు తన జీవితంలో అనుభవించాడు. ఏ అన్న అయితే చంపడానికి వస్తున్నాడో ఆ అన్న యాకోబు మెడ మీద పడి ముద్దు పెట్టుకుని ఏడ్చేటట్లుగా చేసింది ప్రార్థన. అయిపోయింది. యాసావు వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే యాకోబులో భయం పోయిందో ఇప్పుడు యాకోబు యొక్క నడక ఇంతకు ముందు నడిచినట్లుగా లేదు. యాకోబు యొక్క ప్రయాణము దేవుడు చెప్పినట్లుగా ఆ ప్రాంతం నుంచి బేతేలు ప్రాంతానికి, పద్రానామ ప్రాంతం నుంచి బేతేలు ప్రాంతానికి ప్రయాణం అనేది సాఫీగా సాగట్లేదు. నిర్లక్ష్యం అనేది తన జీవితంలోకి వచ్చింది. వాక్యం ప్రేమిలారు, దేవుడు కూడా మన జీవితాలలో కొన్ని రకాలైనటువంటి బాధలు, కష్టాలు, ప్రతికూల పరిస్థితులు ఎందుకు అనుమతిస్తాడంటే నిన్ను నన్ను కూడా నాశనం చేయడానికి కాదు, కానీ మన జీవితాల్లో సమస్యలు, బాధలు ఎక్కువైనప్పుడే మనం దేవునితో ఎక్కువ సహవాసం చేస్తాం. ఆ బాధలు తీరిన మరుక్షణం నుంచి మనిషిగా ఉన్న మనందరి జీవితాలలో కొంత నిర్లక్ష్యం అనేది వస్తుంది. ఇది వాస్తవం. యాకోబు ఈ విధంగా స్లోగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఒకనొక ప్రాంతానికి వచ్చాడు. ఆ ప్రాంతం పేరు షెకెము. ఇది కానాను ప్రాంతంలో, ఇజ్రాయేలు దేశంలో ఉత్తరాన 50 మైలు దూరంలో కానానులో ఉన్నటువంటి ప్రాంతము షెకెము ప్రాంతము. ఈ ప్రాంతము ఒక మంచి సెంటర్, జంక్షన్. అది కాబట్టి ఆ ప్రాంతంలో ఉంటే గనక వ్యాపార లావాదేవీలు బాగా జరుగుతాయి, నేను మరింతగా అభివృద్ధి చెందుతానని చెప్పి దేవుడు చెప్పనప్పటికీ కూడా ఆ ప్రాంతంలో ఆగి అక్కడ స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకుని కొంతకాలం ఈ ప్రాంతంలో ఉందాం, తర్వాత బేతేలుకి వెళ్దామని చెప్పి యాకోబుకి ఒక సొంత ఆలోచన, దేవుణ్ణి అడగకుండా పొందుకున్న ఆలోచన తన జీవితంలో తీరని నష్టాన్ని తీసుకొచ్చింది. ఎప్పుడైతే యాకోబు ఇక షెకెము ప్రాంతంలో ఇల్లు కట్టుకుని ఆ ప్రాంతంలో స్థిరపడడం కాస్త 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, ఇంచుమించుగా 10 సంవత్సరాల పాటు యాకోబు షెకెములో ఉండిపోయాడు. ఈ షెకెములో యాకోబు ఉండిపోయినటువంటి పరిస్థితుల్లో తన జీవితంలో ఈ భయంకరమైనటువంటి దుర్ఘటన జరగడానికి దోహదపడింది. దయచేసి దీనా యొక్క జీవితం విషాదంతో ముగిసిపోవడానికి రెండవ కారణము తండ్రి యొక్క తప్పిదము. వాక్యం విన్న ప్రియమిడ్లారా, నువ్వైనా నేనైనా ఇప్పటికీ అనేక నష్టాలు, కష్టాలు, అవమానాలు, నిందల పాలవడానికి బహుశా మన జీవితాల్లో మన దేవుణ్ణి అడగకుండా తీసుకున్నటువంటి తొందరపాటు నిర్ణయాలు ఈ రోజున మన జీవితంలో మానని గాయాలు చేసిందనేది వాస్తవం అనే సంగతిని గుర్తుపెట్టుకుందాం. ఈ రకంగా దేవుని వాక్యం ప్రేమిలారా, యాసావు ఈ యొక్క షెకెము ప్రాంతంలో స్థిరత్వాన్ని కోరుకున్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే, ఈ యొక్క దీనా 11 మంది సంతానం, అప్పుడు ఇంకా బెన్యామీను జన్మించలేదు. 11 మంది సంతానం మధ్య జన్మించినటువంటి ఏకైక కుమార్తె అబ్రహాముకి కలిగిన కుమార్తెల గురించి బైబిల్ గ్రంథం ప్రస్తావించలేదు. ఇస్సాకుకి కుమార్తెలు గూర్చినటువంటి ప్రస్తావన లేదు. యాకోబుకి ఒకే ఒక కుమార్తె, ఆమె పేరు దీనను గురించి ఇంతగా రాయడానికి కారణము ఈ దీన అతి గారాభంగా పెరిగింది.
ఎంత గారాబంగా పెరిగిందంటే తన జీవితంలో తనకేదన్నా కావాలనుకుంటే తల్లిదండ్రులు ఏదైనా అయిపోని నాకు కావాలంతే, నా జీవితంలో నాకు కావలసిన దానికోసం ఎవరు ఎలా పోయినా నాకు అవసరం లేదు, నాకు కావాలంతే అనేటువంటి ఒక రకమైన మొండి ధోరణితో ఈ యొక్క దీన పెరిగింది. దయచేసి ఈ రోజున వాక్యం ఇప్పుడు చాలామంది వాళ్ళ యొక్క పిల్లల గురించి సగర్వంగా చెప్పుకుంటారు. ఏమనంటే, మా పాపకి వంట చేయడం రాదండి, మా బాబుకి పనులు చేసుకోవడం రాదని. దయచేసి వాక్యమైన ప్రేమిలారా, దేవుని యొక్క జ్ఞానం కలిగేటటువంటి ప్రతి బిడ్డ, ప్రతి తల్లి కూడా గమనించండి. మన పిల్లలకి కష్టపడడం నేర్పించాలి. హెబ్రీ స్త్రీలు చురుకైన వాళ్ళు. నువ్వెంత చురుగ్గా ఉంటావో నీకు మించిన చురుకుదనంతో నీ పిల్లలు ఉండాలి. అన్ని పనులు నేర్చుకోవాలి. ఒక సామెత ఉంటుందండి, పిల్లలకి ఆకలి వేస్తానంటండి కొన్ని దేశాల వారు ఏమిస్తారంటండి, వలిస్తారని చాలాసార్లు చెప్పాను నేను. ఆకలి వేస్తుందని చెప్పి త్వరగా వెళ్ళి ఒక చేపను కొనుక్కొచ్చి దాన్ని వండి అన్నం పెట్టే ప్రయత్నం చేయరు. నీకు ఆకలి వేస్తుందా, ఇదిగో వల పట్టుకుని బయటకు వెళ్ళు. ఆ వల పట్టుకుని వెళ్ళి కష్టపడి ఆ చేపలు సంపాదించుకొని వండుకొని తినడమో అమ్ముకొని బ్రతకడం నేర్చుకోవాలి. అంటే పిల్లలకి బ్రతకడం నేర్పించాలి తప్ప తినడం నేర్పించడం అంత ప్రాముఖ్యము కాదు. ఎంతకాలం ఉంటామని మన ఆయుష్కాలం ఎంతకాలము? రేపు మనం ఉన్నా లేకపోయినా మన పిల్లలు తన కాళ్ళ మీద వాళ్ళు బ్రతికేటట్లుగా చేసే ఒక ఉన్నతమైనటువంటి తీర్మానం ప్రతి తల్లిదండ్రులు తీసుకోవాలి. కానీ గారాబం అనేది చాలా ప్రాముఖ్యం. గారాబం చేయడం అనేది చాలా ప్రమాదకరం. దయచేసి ఈ రోజుల్లో అనేక మంది పిల్లల గురించి మనం చూసినట్లయితే చిన్నప్పటి నుంచి కూడా అపరిమితమైన గారంతో పెంచే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకు ఒక వయసుకు వచ్చిన తర్వాత వాళ్ళ జీవితాల్లో ఏది కావాలంటే అది ఇవ్వకపోతే వాళ్ళ జీవితాలలో ఏదైనా కానీ మేము చేస్తాం, అవసరమైతే మేము చచ్చిపోతాం అని చెప్పి తల్లిదండ్రుల్ని బ్లాక్మెయిల్ చేసి, తల్లిదండ్రుల్ని బాధ పెట్టి, తల్లిదండ్రులకి కంటి మీద నిద్ర లేకుండా చేసేటువంటి దేవుని నమ్ముకున్న బిడ్డలు ఎంతమంది లేరండి. ఇది పిల్లలదే తప్పు అంటామా? కాదు. దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక వారిని ప్రభు యొక్క శిక్షలోను ప్రభు యొక్క బోధలోను వారిని పెంచండి. ఎలా పెంచాలి? ప్రభు యొక్క శిక్షలో, ప్రభు యొక్క బోధలో ఏది మంచో ఏది చెడో శిక్షించే విషయంలో మనమందరము కూడా పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వాక్యం మనకు సెలవిస్తుంది. ఈ రోజున పిల్లలు అనేక మంది అనేక రకాలుగా పతనమైపోవడానికి కారణము బ్రతకడం చేతకాక ఖాళీగా ఉండడం. ఐడియల్ మ్యాన్ హార్ట్ ఈజ్ ఫుల్ ఆఫ్ డెవిల్ హార్ట్ అని ఒక మాట ఉంటుంది. ఎవరైతే ఖాళీగా ఉంటారో, ఏ పని లేకుండా ఉంటారో, ఇంటి దగ్గరే ఉంటారో వాళ్ళ యొక్క మైండ్ సెట్ అనేది ఆటోమేటిక్గా పాడైపోద్ది. నువ్వెంత ప్రార్థనాపరుడివైనా, ఎంత ప్రార్థనాపరురాలవైనా నీ జీవితంలో గనక ఒకవేళ ఖాళీగా ఉండి ప్రయత్నం చేస్తే సాతానుడు వచ్చి మనల్ని పతనం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పని కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తుంది. ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక పనిలో నిమగ్నమయ్యేవారుగా ఉండాలని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. అతి గారం వలన నష్టపోయినది అన్న ఈ రోజున అనేక కుటుంబ వ్యవస్థలు చక్కని ఎన్నో కలలు కని కొన్ని లక్షల రూపాయలు కట్నం ఇచ్చి వివాహం చేస్తున్నటువంటి పిల్లల జీవితాలు ఈ రోజున అనేక రకాలైనటువంటి రీతిలుగా విడిపోవడానికి సిద్ధపడుతున్నారంటే కారణం తెలుసా? చిన్ని కారణాలు. మా పాపకి ఇది రాదు, మా బాబుకి ఇది రాదు అని చెప్పి ఒక చిన్ని విషయాల్లో అలాగా గొడవలు పెద్దవైపోయి చివరకు విడిపోయే స్థితికి వెళ్ళిపోతున్నారంటే కారణాలు వెతికితే మనకేం కనిపిస్తుందో తెలుసా? ఈ రోజున ప్రతి స్త్రీ, ప్రతి అమ్మాయి
ఇంట్లో ఉన్న ప్రతి పనులు చేసుకోవడానికి ఆసక్తి చూపించేటట్లుగా ఉండాలి. వివాహం చేసుకున్న ప్రతి భర్త కష్టపడి భార్యను పోషించేటట్లుగా ఉండాలని వాక్యం మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే తల్లిదండ్రులు పిల్లలకి ఒక ప్రత్యేకమైన బౌండరీస్ ఉంచాలండి, హద్దులు ఉండాలండి. హద్దు మీరి మిమ్మల్ని వాళ్ళకున్నటువంటి కోరికలు అడగడానికి అవకాశము లేదు. ప్రతి తల్లిదండ్రులు కూడా కొన్ని బౌండరీస్ గీసుకోవాలి. ఈ హద్దులోనే మా పిల్లలకి సహాయం చేయాలి తప్ప, నాకు వచ్చేది 10,000 రూపాయల శాలరీ, వాడు 1,00,000 రూపాయలకు సంబంధించిన వస్తువు అడిగితే కనుక అప్పు చేసి తీసుకొస్తానని చెప్పేటువంటి హద్దు మీరినటువంటి ప్రవక్తన మనం కలిగి ఉండకూడదు. రెండోది, యవన జీవితంలోకి వచ్చిన పిల్లలు స్వతహాగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. స్వతహాగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలు వాళ్ళ జీవితాలు ఎన్నో నష్టాలు కష్టాలు తీసుకొస్తుందని వాళ్ళకు అర్థమయ్యేటట్లుగా బోధించేటువంటి తల్లిదండ్రులుగా మనం బ్రతకాలి. ఇక మూడోదిగా మనం చూసినట్లయితే ఆదికాండం 34వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చూడండి. ఆదికాండం 34వ అధ్యాయం మొదటి వచనం. లేయా ప్రైజ్ ద హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళిందంటే అండి, ఆ దేశం యొక్క కుమార్తెలను చూడవెళ్ళెను. అంటే అనవసరం విషయాల్లో ఆసక్తి చూపించిన దేన అవసరం లేదు. ఆ కానానీయు ప్రాంతీయులు, ఆ అన్యజనులు, దేవుని ప్రేమని ఎరగని ప్రజలు ఎలాగైనా బ్రతుకుతారు, ఎలాగైనా ఉంటారు. తినకెందుకంట అనవసరమైన విషయాల్లో తలదూచుకొని నష్టపోయినటువంటి దీన. ఆ దేశంలో ఉన్నటువంటి కానాను యొక్క స్త్రీలు ఎలా ఉంటున్నారు, వాళ్ళ వస్త్రధారణ ఎలాగుంటుంది, వాళ్ళ మాట తీరు ఎలాగుంటుంది, వారు ఒకరిని ఒకరు ఏ విధముగా కొన్ని పనికిరాని విషయాల్లో ప్రోత్సహించుకుంటున్నారు, ఇవన్నీ కూడా ఈ దీనాకి అవసరం లేదు. కానీ అవి కావాలని కోరుకుని అనవసర విషయాల్లో ఆసక్తి చూపించడానికి వెళ్ళిపోయింది. తను కలిగి ఉన్న నేత్రాశ తన జీవితాన్ని తొందర పెట్టే ప్రయత్నం చేస్తుంది. తను కలిగి ఉన్నటువంటి నేత్రాశ, తను కలిగి ఉన్నటువంటి ఒక బాధాకరమైన అమాయకత్వం తన జీవితంలో ఎన్నో బాధలు కష్టాలు తీసుకొచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. దేవుని వాక్యం ప్రియమిట్లారా, చూడండి. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 6వ వచనం. సామెతలు 22:6 వచనం. ప్రైజ్ ది లార్డ్. 23:13 కూడా చదవమ్మా. 23 ఆదికాండం సామెతలు 23. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. అనవసర విషయాలు చూపిస్తున్నప్పుడు తండ్రి అనేటువంటి యాకోబు పిలిచి, అమ్మా అది వద్దు, మనం దేవుని నమ్ముకున్న బిడ్డలము, మన యొక్క ఆచార వ్యవహారాలు వేరు, వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు వేరు, మనం కలిగి ఉన్నటువంటి ప్రవక్తన వేరు, వాళ్ళు కలిగి ఉన్న ప్రవక్తన వేరు అని చెప్పి ధైర్యం చేయలేకపోయాడు యాకోబు. అంటే అనవసర విషయాల్లో ఆసక్తి చూపించడానికి వెళ్ళినటువంటి దీనాన్ని యాకోబు సముదాయించలేకపోయాడు, అడ్డుకోలేకపోయాడు. ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తున్నట్లయితే మన తెలుగు రాష్ట్రాల్లో నిన్న కాక మొన్న ఒక భయంకరమైనటువంటి వార్త విన్నాం. లా చదివేటువంటి ఒక అమ్మాయి ఒక కుటుంబంతో స్నేహం చేసినప్పుడు ఈ యొక్క అమ్మాయికి కూల్ డ్రింక్లో మత్తు పదార్థాన్ని వేసి ఆమె మత్తురాలై ఉన్నప్పుడు తన భర్త చేత అత్యాచారం చేయించి అది వీడియో తీసి ఆ వీడియోని తల్లిదండ్రులకు పంపించి, అమ్మాయి యొక్క తల్లిదండ్రులు పంపించి, తన కాబోయే భర్త కూడా పంపించినప్పుడు ఒక
వాళ్ళు డిమాండ్ చేస్తున్నారంటే అండి, 5,00,000 రూపాయలు ఇస్తే ఇవి డిలీట్ చేస్తాం. చూడండి సమాజం ఎటుపోతుందో, సమాజం ఎంత ప్రమాదకరమైన అంచుల్లో ఉందో ఒకసారి ఆలోచించండి. డబ్బు కోసము ఎంత భయంకరమైనటువంటి అగత్యాలకి పాడుపడుతున్నారో ఒకసారి ఆలోచించండి. ఇలాంటి భయంకరమైన దినాలలో అనవసర విషయాలకి మన పిల్లలు వెళ్తున్నప్పుడు వారికి అడ్డు చెప్పవలసినటువంటి బాధ్యత ప్రతి తల్లికి ప్రతి తండ్రికి ఉన్నదని గమనించుదాం. అంతేకాకుండా ఈమెలో ఉన్నటువంటి మరొక లక్షణం స్వేచ్ఛ. ఎంతమంది అన్నీలు ఉన్నారండి? ఎంతమంది అన్నదమ్ములు ఉన్నారు? 11 మంది ఉన్నారు అన్నదమ్ములు. అవునండి. 11 మంది అన్నదమ్ముల్లో ఏ ఒక్కరు రమ్మన్నా కానీ రారండి? వస్తారు రారా? అన్నయ్య నేను దేశం చూడాలనుకున్నాను, జస్ట్ అక్కడ తీసుకెళ్ళి ట్రిప్ చేసి రారా అంటారు. వస్తారు రారా? తన తండ్రి రమ్మన్నా కానీ వస్తాడు. అవునా? అంటే ఇప్పుడు ఏం కావాలి? స్వేచ్ఛ. తన కలుగున్నటువంటి విపరీతమైన స్వేచ్ఛ తనకి ఎవ్వరూ అడ్డుగా ఉండకూడదు. మన జీవితాల్లో కూడా మన పిల్లలు చూస్తే 10వ తరగతి వరకు కూడా తండ్రి ఎక్కడికి వెళ్తున్నా కానీ తండ్రి సహాయం కావాలి, ఎక్కడికి వెళ్తున్నా కానీ తల్లి యొక్క సహాయం కావాలి. ఒక్కసారి కాలేజీకి వెళ్ళిన తర్వాత, నలుగురిని చూసిన తర్వాత, ఇప్పుడు ఈవిడేం కోరుకుంటాడో తెలుసా? ఈమె ఏం కోరుకుంటాడో తెలుసా? స్వేచ్ఛ. ఏం కోరుకుంటారండి? స్వేచ్ఛ. నా తల్లిదండ్రులకి చెప్పవలసిన అవసరం నాకు లేదు, నా అన్నదమ్ములకి చెప్పవలసిన అవసరం నాకు లేదు అని చెప్పి స్వేచ్ఛగా బ్రతకడానికి ఇష్టపడుతూ ఉంటారు. నా మీద ఎవరో కూడా అజామాసి చేయడానికి వీలు లేదు, నాకు నచ్చినట్లుగా నేను ఉంటాను, నాకు మెచ్చినట్లుగా నేను ఉంటాను, నా నిర్ణయం నాదే, నా ఆలోచన నాదే అని చెప్పి నేను నిలబడుతున్నాను అని చెప్పి స్వేచ్ఛను కోరుకున్నాను. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో ఆయన అంటాడు కదా, తాను నిలుచున్నానని తలంచుకునేవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. హల్లెలూయా. ఏమన్నాడండి? తాను నిలుచున్నానని తలంచుకునేవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకునేవాళ్ళని. హల్లెలూయా. రైట్. ఈ స్వేచ్ఛ తన జీవితంలో అనుకుంటుంది, నేను నిలబడగలుగుతాను. వాళ్ళు నన్ను ఏం చేస్తారు? వాళ్ళు నన్ను ఏం చేయగలుగుతారు? నేను జాగ్రత్తగా ఉంటాను, నేను ప్రార్థనా పరురాల్ని, నేను ప్రార్థన పని, వాళ్ళు నన్ను ఏం చేస్తారు అనేటువంటి ఒక రకమైనటువంటి అతి ఈ దీనాలో ఉన్న కారణాన్ని బట్టి దీన జీవితము ఒక విషాదంతో ముగిలిపోయింది. ఇలాంటి ఉన్నతమైనటువంటి స్వేచ్ఛ కోరుకున్న దీన ఆ షెకెము దేశాన్ని పరిపాలించేటువంటి హామోరు యొక్క కుమారుడు షెకెము ఈమెతో ప్రీతిగా మాట్లాడ మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ప్రీతిగా మాట్లాడ మొదలుపెట్టాడో తన జీవితంలో అనుకుంది, 11 మంది అన్నలు చూపించే ప్రేమ కంటే నన్ను కన్ని పెంచి పోషించినటువంటి తల్లిదండ్రుల యొక్క ప్రేమ కంటే ఈ ప్రేమ నిజమైనది, ఈ ప్రేమ శ్రేష్టమైనది అనేటువంటి అపోహతో దీన తన జీవితాన్ని ఎంతో నష్టపరుచుకుంది. తన జీవితాన్ని ఎంత నష్టపరుచుకుందంటే, ఈ షెకెము అనేవాడు ఈ యొక్క దీనాన్ని ఇంటికి తీసుకుపోయినప్పుడు వాళ్ళ అన్నలు వెళ్ళేటప్పటికి ఈ దీన షెకెము ఇంట్లోనే ఉందంటే షెకెము డిసైడ్ అయిపోయింది, నా జీవిత కాలం అంతా కూడా ఈ యొక్క షెకెముతోనే నా జీవితాన్ని గడపాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఈ యొక్క దీన షెకెము యొక్క ఆశ్రయాన్ని కోరుకుంది. ఎంత బాధాకర విషయమో చూడండి, ఎంత ఘోరాతి ఘోరమైన పరిస్థితి ఒకసారి చూడండి. ఈ రకంగా సాగుతున్నటువంటి పరిస్థితుల్లో అన్నలు అన్యం పుణ్యం తెలియదు, గొర్రెలు మేపుకోవడం తప్ప ఏ రకమైనటువంటి పగలు ప్రతీకారాలు తెలియని వ్యక్తులు, ఇలాంటి అన్నలు చెల్లి జీవితంలో జరిగినటువంటి
ఆ విషాద గాథను బట్టి కోపెద్రోకులైపోయి, కోపంతో రగిలిపోయి షెకెము ఈ ప్రాంతీయులందరినీ కూడా చంపాలి అనేటువంటి ఒక ఆలోచనకు వచ్చేస్తారు. షెకెము ప్రాంతం ఉన్నటువంటి పురుషులందరినీ కూడా చంపాలని చెప్పి హృదయములో హృదయములో ఒక పగ పెట్టుకుని పైకి మాత్రం సమాధానంతో మాట్లాడారు. రోజులు గడుస్తున్నాయి. ఒక రోజున షిమ్యోను, లేవి అనేటువంటి ఇద్దరు సహోదరులు కత్తి చేత పట్టుకుని వెళ్ళి ఈ యొక్క దీనాన్ని పాడు చేసినటువంటి షెకెము ఆ ప్రాంతీయులందరినీ కూడా భయంకరంగా కత్తి వాత చేత చంపినటువంటి పరిస్థితులన్నీ కూడా చూస్తూ ఉంటుంటే, దయచేసి వాక్యాన్ని ప్రేమిళ్ళారా, చాలా బాధాకరమైన పరిస్థితి, చాలా వేదనకరమైన పరిస్థితి. దయచేసి అన్యం పుణ్యం తెలియని అన్నలు, మిక్కిలి భయస్థులైన అన్నలు, దేవుని యొక్క ప్రేమతో బ్రతికిన అన్నలు ఈ రోజున దీనాన్ని బట్టి ఒక నరహంతకులుగా మారిపోయారండి. దీనా వల్ల ఒక నరహంతకులు అనే ముద్ర వేయబడిందంటే, దీనా చేసిన తప్పిదము అన్నలని ఒక నరహంతకులుగా మార్చింది. అన్నలు నరహంతకులుగా మారడమే కాదు, ఈ వార్త విన్నటువంటి యాకోబు, ఈ రోజున మీరు వెళ్ళి షెకెము ప్రాంతీయులందరినీ కూడా చంపి శాపాన్ని మూట కట్టుకున్నారు. ఈ వార్త తెలిసిన వాళ్ళ చుట్టుపక్కల అందరూ కూడా నా మీదకు వచ్చి నన్ను చంపి మిమ్మల్ని చంపితే మన భవిష్యత్తు ఏంటని చెప్పి తండ్రి తన బ్రతుకాలం అంతా కూడా దీనాన్ని బట్టి దుఃఖపడి ఏడ్చిన సందర్భాలు ఉన్నట్లుగా బైబిల్ చరిత్ర మనకు తెలియజేస్తుంది. దయచేసి వాక్యం ప్రేమిళ్ళారా, తండ్రికి తీరని దుఃఖాన్ని మిగిల్చిన దీనా ఈ రోజున వాక్యం ప్రేమిళ్ళారా, బైబిల్ గ్రంథంలో అప్పుడు ఏం జరిగిందో, అది మంచి అయినా చెడైనా బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడి ఉంది. ఎందుకో తెలుసా? కడవరి దినాల్లో మనందరూ కూడా దృష్టాంతంగా ఉన్నట్లుగా ఏ నిర్ణయాలు తీసుకుంటే ఎలాంటి పరివాసనం అనేది మన జీవితాలు అనుభవించవలసి వస్తుందో, మంచి నిర్ణయాలు తీసుకున్న భక్తుల యొక్క జీవితాలు ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నాయి. నువ్వెంత భక్తుడివైనా, ఎంత ప్రార్థనా పడువైనా, మన జీవితాల్లో తీసుకున్నటువంటి తొందరపాటు తప్పు నిర్ణయాలు ఎంత నష్టాన్ని చేకూరుస్తాయనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయించాడు. అవి నీ కోసము, నా కోసమే. దయచేసి ఒకవేళ దీనా వలె మన జీవితాలు ఒక విషాదకరమైన స్థితిలో ఇప్పటికే మారినట్లయితే పశ్చాత్తాపడదాం, ప్రభు సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేసుకుందాం. కనికరం పొందుకొని మరలా తన ప్రయాణాన్ని ప్రారంభించినటువంటి యాకోబు వలె మన ఆత్మీయ జీవితాన్ని షెకెము అనగా శాపగ్రస్తమైన స్థితిలో ఉన్న ప్రాంతం నుంచి ఆశీర్వాదకరమైనటువంటి బేతేలు దేవుని యొక్క గుడారం వైపు మన యొక్క యాత్రని పునఃప్రారంభించే ప్రయత్నం చేద్దాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరి జీవితాల్లో అనుగ్రహించాలని మనసారా కోరుకుంటూ, ఒక గొప్ప ప్రార్థన పడేటువంటి యాకోబు యొక్క కుమార్తె జీవితము విషాదంతో మిగిలిపోవడానికి ఇవన్నీ కారణాలు. ఒకవేళ మన జీవితాల్లో కూడా ఇలాంటి కారణాలు ఉన్నట్లయితే ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడదాం, ప్రభు సన్నిధిలో మన జీవితాన్ని సరిదిద్దుకుందాం, దేవుని కొరకు బ్రతుకుదాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ వాక్యము ద్వారా నాతో స్పష్టంగా మాట్లాడా. 30 సంవత్సరాల పాటు యాకోబు జీవితము ఎంత ఘోరాతి ఘోరమైనటువంటి కలవరాల మధ్య, కన్నీటిని మధ్య సాగిందో, ఈ రోజున మా బ్రతుకులో కూడా ఎంత ప్రార్థనా పరులమైనప్పటికీ కూడా మా జీవితాల్లో కూడా మేము తీసుకున్నటువంటి నిర్ణయాలు మా బ్రతుకులో మానని గాయాలు చేస్తున్నాయేమో, అవమానాలు మిగిల్చినాయేమో. దయచేసి మమ్మల్ని క్షమించి మా బ్రతుకులు సరిదిద్దుకుని
బేతేలు వైపు మా అడుగులు వేయడానికి కావలసిన కృప దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి.